యూట్యూబ్ కంటెంట్ ఎలా ఉండాలి అంటే మీకు ఉదాహరణ చెప్తాను. మామూలుగా శిక్షలలో భాగంగా ఎట్లా ఉంటది కట్టేసి కొడుతూ ఉంటారంట మనుషుల్ని రకరకాల విధాలుగా కొట్టేటప్పుడు కట్టేసి కొడతారు. వెనక సైడ్ కొట్టడానికి, ముందు సైడ్ కొట్టడానికి, పైన చేతులు కట్టి ఇట్లా కొడతా ఉంటారంట ఈ శిక్షలలో. అయితే ఈ ఎందుకు కట్టేస్తారంటే అలా కట్టేయడం వల్ల ఆ మనిషి తప్పించుకోలేడు. అలాగే ఉండగలుగుతాడు. ఇక రెండోది అలా కట్టేసి కొట్టడం వల్ల కొట్టేవాడికి అతని పొజిషన్ మిస్ కాదు. కాబట్టి వీడు కొట్టడం అనేది ఆటంకం కలగదు. నిరాటంకంగా ఎంతసేపైనా కొట్టొచ్చు. ఆ! అలాగే దెబ్బలు తినేవాడు తప్పించుకోలేడు. వాళ్ళు అలాగే ఉండగలుగుతాడు. కాబట్టి ఈ 2 ఫెసిలిటీస్ వలన కట్టేసి కొడతారన్నట్టు. సో, దీనివలన అతను నరకం అనుభవిస్తూ ఉంటాడు. ఎందుకంటే తప్పించుకోలేడు కాబట్టి అలాగే ఉండాలి. దెబ్బలు భరిస్తూనే ఉంటాడు. వీడు కొడుతూనే ఉంటాడు. కొట్టగలుగుతూనే ఉంటాడు. వాడు భరించగలుగుతూనే ఉంటాడు తప్ప తప్పించుకోలేడు కాబట్టి వాడు నరకం ఇంకా ఎక్కువ అనుభవిస్తాడనుకో అది వేరే విషయం. వీడు శిక్ష ఎక్కువ వేయగలుగుతాడు. వీనికి ఈజీగా ఉంటుంది శిక్ష వేయడానికి. ఇట్లుంటదనమాట. అయితే ఇప్పుడు కంటెంట్ కూడా అంతే అనమాట. ఇక్కడ నేను కంటెంట్ ఉదాహరణ చెప్తాను. ఒక వ్యక్తిని మీరు ఏదైనా అనుకుందాం. ఒక వ్యక్తిని మీరు విమర్శించాలి. ఒక మహిళ విమర్శిస్తుంది. అతను ఏదో ఇల్లీగల్‌గా ఏమో అన్నాడు. పడుకుంటావా అని అడిగాడు అనుకుందాం. అంటారు కదా ఇట్లా. ఇల్లీగల్ ఎఫ్ఐఆర్‌కి వస్తావా? నాతో వస్తావా? నా దగ్గరికి వస్తావా? ఇలాంటివి ఇల్లీగల్‌గా మాట్లాడాడు. చేస్తారు కదా! అప్పుడు లేదా ఆమె డ్రెస్ మార్చుకుంటే ఆమె గదిలోకి వెళ్ళాడు. వెళ్ళకూడదు. అబ్బాయిలు వెళ్ళకూడదు. కానీ వెళ్ళాడు అనుకుందాం. అప్పుడు ఆమె మందలిస్తా ఉంది. వాడు గదిలోకి వెళ్ళాడు. ఆమె బట్టలు మార్చుకుంటుంది. చూశాడు. కానీ వాడిని వ్యతిరేకించడం లేదు. గెట్ ఔట్ అని నెడతారు కదా! అలా వ్యతిరేకించడం, లొల్లి పెట్టడము, తిరస్కరించడము ఇలాంటివి చేస్తలేదు. కానీ ఆమె పాజిటివ్‌గా మందలిస్తుందన్నమాట. ఏమని? "ఏమయ్యా ఇలాగా వచ్చేది గదిలోకి? ఆ! రేపు మళ్ళీ వస్తావా ఇలాగే? ఏంటి ఇలా చేస్తున్నావు? నువ్వు అమ్మాయివా? అబ్బాయివా? అదేంటయ్యా?" అని సరళంగా అడుగుతా ఉంది. ఇలా అడిగితే అందులో తిట్టే ఉండదు కదా! తిట్టడం ఉండదు, వ్యతిరేకించడం ఉండదు, వాడిని బ్యాన్ చేయడం ఉండదు. అన్నీ పాజిటివ్‌గా అడుగుతుంది. ఆ! "ఏమయ్యా ఇలాగా వచ్చేది? ఆడోళ్ళకి ఇలాగ రావచ్చా? ఇది పద్ధతిగా లేదయ్యా! నీ ప్రవర్తన బాగాలేదయ్యా" ఇలాంటివన్నట్టు వాడిని ప్రోత్సహించినట్టే ఒక రకంగా. అలాగే అతను కూడా లేదండి చూడలేక ఇలా వచ్చానండి. ఆ! మళ్ళీ రాకపోవచ్చు రేపు. అయినా తెలిస్తే నేను వచ్చేవాడిని కాదండి. ఇలా వాడు పాజిటివ్‌గానే చెప్తున్నాడు. తప్ప రాను మేడం, సారీ మేడం అని వాడంటలేడు. అంటే వాడు తనను తాను ఆహ్, అదేమంటారు అద్దులో పెట్టుకోవడం లేదు. తనను తాను బ్యాన్ చేసుకోవడం లేదు. ఖండించుకోవడం లేదు. ఆ! చూడను ఇంకోసారి అని వాడు చెప్పడం లేదు. ఆమె కూడా చూడొద్దని వ్యతిరేకించడం లేదు. ఆమె పాజిటివ్‌గా మందలిస్తుంది. వాడు పాజిటివ్‌గా లేదని చెప్తున్నాడు. కానీ వాడు చూశాను అన్నట్టే లెక్క ఇండైరెక్ట్‌గా. ఆమె కూడా చూడొద్దు అని చెప్పకుండా చెప్పిందంటే చూడమన్నట్టే. సరే ఈడ సన్నివేశం ఏంది? ఆమె బట్టలు మార్చుకుంటా అంటే వచ్చిండనుకుందాం. లేదా ఇల్లీగల్‌గా ఏదో మాట్లాడిండు ఆమెతో ఎఫ్ఐఆర్ గురించి మాట్లాడిండు. మాట్లాడకూడని మాటలు మాట్లాడిండు. చేస్తారు కదా! అప్పుడేముంటుంది? ఇది హైలైట్ అయిద్ది. ఏది? ఇల్లీగల్‌గా ఆమె వ్యవహరించింది. లేదా ఆమె బట్టలు మార్చుకుంటా నా రూమ్‌లోకొచ్చింది. అది హైలైట్ అవుతుందక్కడ. ఆ! అందరిని ఆకట్టుకుంటుంది. ఆశలు పెంచుతుంది. తప్ప దాన్నెక్కడ విమర్శన లేదు. వాడు తనను తాను కంట్రోల్‌లో పెట్టుకోవడం లేదు. నిషేధించుకోవడం లేదు. ఆమె వాడిని నిషేధించడం లేదు. ఖండించడం లేదు. వాడు కూడా వాడిని ఖండించుకోవడం లేదు. ఇగో ఈ విధంగా ఇల్లీగల్ అనేది హైలైట్ అవుతుంది కదా! ఇలా కంటెంట్‌ని హైలైట్ చేస్తారనమాట. ఇప్పుడు మన ఇళ్ళలో అంటూ ఉంటారు కదా! ఇంట్లో మాట బయట పెట్టొద్దు, ఇంటి పరువు తీసుకోవద్దంటారు. ఎందుకంటే ఇంట్లో ఎన్నో గొడవలుంటాయి. భార్యాభర్తల గొడవలు, కుటుంబ గొడవలుంటాయి. వాటిని బయట కొందరు చెప్పుకుంటారు. ఫిర్యాదు చేస్తూ ఉంటారు. సానుభూతి కోసం చెప్తారో, లేకుంటే వాళ్ళ బాధలు చెప్పుకోవడానికో చెప్పుకుంటూ ఉంటారు కదా! తమ గోడు ఇంట్లో జరిగిన లొసుగులు అవన్నీ ఇంటి కుటుంబ గొడవలు. చెప్తే ఏమైద్ది ఎదుటివాడు ఎగతాళి చేస్తాడు, నవ్వుతాడు. వీడు కూడా ఎగతాళి కోసం చెప్పుకున్నట్టే. కానీ పరువు నిలబెట్టుకోవడానికి చెప్పుకున్నట్టు కాదు కదా! తనను తాను గొప్పలు చేసుకోవడము, గోప్యతగా ఉంచి మైనస్ పాయింట్లు గోప్యతగా ఉంచి గొప్పలు మాత్రమే చెప్పుకోవాలి. తనను తాను గొప్పగా చేసుకుంటే ఎదుటివాడు గౌరవిస్తాడు. కానీ ఇంట్లో ఉన్న గొడవలు, భార్యాభర్తల మధ్య గొడవలు, కొందరైతే ఇక బెడ్‌రూమ్ విషయాలు, సెక్స్ విషయాలు అవి కూడా మగవాళ్ళకి చెప్పుకుంటారు ఆడవాళ్ళు. తెలుసో తెలవకో. చెప్తే వానికి ఇంకా లోకువే వాడు అవకాశంగా తీసుకుంటాడు తప్ప వాటిని పాజిటివ్‌గా తీసుకోడు కదా! బెడ్‌రూమ్ విషయాలు కూడా మగోళ్ళతో చెప్పుకుంటే వాళ్ళు అవి వింటారు, ఎంజాయ్ చేస్తారు, బ్లాక్‌మెయిల్ చేస్తారే తప్ప ఈమెకు సహకరిస్తారా? అది ఆడోళ్ళకి ఆడోళ్ళు చెప్పుకోవాలి కానీ మగోళ్ళు చెప్తారా? ఈ విధంగా ఎదుటోడు మనకెప్పుడు ఆహ్, లోకువ అయిపోతాం కాబట్టి చెప్పకూడదు కదా! కానీ కొందరు ఇలా చెప్పుకుంటారా కుటుంబ విషయాలు ఇలాంటివి. చెప్తే లోకువ అయిపోతాం కదా! ఇగో ఇట్లుంటదనమాట. సినిమాలో విషయాలు, కంటెంట్ చెప్పడం అనేది ఇలా చేస్తారు. హైలైట్ అనమాట. చేస్తే ప్రేక్షకులకు తెలిసిపోద్ది. బలహీనతలనేవి తెలిసిపోతాయనమాట. అంతేగాని ఎదుటివాడు ఎప్పుడు మనకు సపోర్ట్ ఇయ్యడు మన బలహీనతలను చూసి. మనల్ని గౌరవించడు. ఇలా మనం లొసుగులు చెప్పుకోవడం వల్ల మనల్ని మనం బయట పెట్టుకున్నట్టయితే తప్ప మనము గోప్యతగా ఉంచుకున్నట్టు కాదు. కాబట్టి మనం కూడా ఔట్ చేసుకున్నట్టే ఎదుటివాడు కూడా వాడు బ్లాక్‌మెయిల్ చేస్తాడు. చేయమన్నట్టే మనం వాడు చేస్తాడు కూడా. అంతే కదా! ఇప్పుడు ఆడది మొగం దగ్గరికి పోయి బెడ్‌రూమ్ విషయాలు కూడా చెప్తాందంటే వాడు ఇది దా దాపరికం లేకుండా నువ్వు చెప్తున్నావు. నువ్వు గిరి గీసుకోవడం లేదు. అవతలోడు రాకుండా ఉంటాడా? అవతలోడు కూడా వస్తాడు. అన్న గేట్ తెరిచిపెడితే ఎవడైనా వస్తాడు. రమ్మన్నట్టే. రావద్దు అని అన్నట్టు కాదు కదా! అట్లుంటది మరి.
ఇగో కంటెంట్ కూడా ఇలాగే చెప్పాలంట. మీరు ఏ కంటెంట్ చెప్పినా ఇలా చెప్పాలి. ఇది ప్రేక్షకుల్లోకి వెళ్తదనమాట. యూట్యూబ్ కంటెంట్ అయినా ఇలా చెప్పొచ్చు. షార్ట్ ఫిల్మ్స్‌కైనా ఇలాగే చెప్పొచ్చు. ఉదాహరణకి ఓ మహిళ ఉంది. ఒక అబ్బాయితో ఏం చేస్తుంది? తన బెడ్‌రూమ్ విషయాలు ఆడవాళ్ళకు కొన్ని చెప్పరాని విషయాలు ఉంటాయి కదా! అవన్నీ అమ్మఒడితో చెప్తుంది. సరే ఎందుకంటే సానుభూతి కోసం అనుకుందాం. పరిష్కారం కోసమో, సానుభూతి కోసమో తెలియజేస్తుంది. స్నేహపూర్వకంగానో ఏదో తెలియజేస్తుంది. కానీ ఎవరైనా చెప్తారా? అలాంటి విషయాలు కూడా మగవాళ్ళకి చెప్తారా? అలా చెప్తే ఎదుటోడికి లోకువే కదా అయ్యేది. అంతే కదా! అంతేగాని వాడు సహకరిస్తాడా? నిజాయితీగా ఎవడు సహకరించడు. అది సృష్టి ధర్మం. ఎదుటోడు దాన్ని క్యాచ్ చేసుకుంటాడు. అది సృష్టి ధర్మం. కాబట్టి చెప్పకపోవడం అనేది స్త్రీ ధర్మం. కానీ ఆడవాళ్ళు కూడా చెప్పరాని విషయాలు కూడా ఒక మగవాడికి చెప్తూ ఉంటే బ్లాక్‌మెయిల్ చేస్తాడు. ఆ భార్యాభర్తల విషయాలు కూడా ఒక పరపురుషుడికి తను షేర్ చేసుకుంటూ ఉంటే వాడు ఆమెను లోబరుచుకుంటాడు తప్ప వాళ్ళిద్దరిని కలపడు. ఎవడు కలపడు. చూసారా? అలాంటి విషయాలు చెప్పకూడదు చెప్పడం అంటే ఎడ్డితనమే కదా! ఆ! ఒక సినిమాలలో ఒక చెప్పకూడని విషయాలు కూడా ఇలా హైలైట్ చేసి చెప్తూ ఉంటారు. చూపిస్తూ ఉంటారు. చూపించని కూడా విషయాలు కూడా చూపిస్తూ ఉంటారు. కానీ ఎలా చూపిస్తారంటే పాజిటివ్‌గా చూపిస్తారు. చెప్పాను కదా! ఇప్పుడు భార్యాభర్తల విషయాలు, ఆడవాళ్ళ పర్సనల్ విషయాలు మగవానికి స్త్రీ షేర్ చేసుకుంది అంటే వాడు క్యాచ్ చేసుకోవడానికే కదా! ఒక సినిమాలో కూడా అంతే. ఆడియన్స్ క్యాచ్ చేసుకోవడానికి అలా చెప్తారు. చెప్పకూడని విషయాలు కూడా చెప్తారు. అది ఏ విషయమైనా అడల్ట్ విషయమే కాదు. ట్రెడిషనల్ ఫ్యామిలీ, ఫ్రెండ్స్ ఇలా ఏ విషయమైనా సరే పర్సనల్ అంటే అంతరాత్మలో ఉన్న కొన్ని విషయాలుంటాయి. బాధలు ఎవరికి చెప్పుకోని విషయాలు ఉంటాయి కదా! అవి కూడా ఎందుకంటే ఆడియన్స్‌కి షేర్ చేసుకుంటే వాళ్ళు క్యాచ్ చేయడానికి, వాళ్ళకి తెలవడానికి వాళ్ళు బ్లాక్‌మెయిల్ చేస్తారు. తెలుసు కదా! అందుకోసమే చెప్తారు. అలా కావాలనే చెప్తారు. అట్లయితేనే జనం చూస్తారు. కాబట్టి వినకూడని విషయాలు, చెప్పకూడని విషయాలు చెప్తారంట. ఇలా కంటెంట్ చెప్పడం అంటే ఇదనమాట. అది ఏ కంటెంట్ అయినా, అడల్ట్ కంటెంట్ అయినా, ట్రెడిషనల్ అయినా, ఫ్యామిలీ అయినా, షార్ట్ ఫిల్మ్స్ అయినా, యూట్యూబ్‌లో అయినా ఇలాగే క్రియేట్ చేయాలి మీరు. ఉదాహరణకి మీకు కొన్ని సినిమాలకు అడల్ట్ అంటది. అంటే పెద్దలకు మాత్రమే అని ఉంటది. అలా ఎందుకు చెప్పారు? ఏమైనా పెద్ద అశ్లీలమా? భూతా? నెగెటివా? కాదు గదా! అది కూడా పెద్దవాళ్ళు చూసిన సినిమాలే. చూడదగినవే. పిల్లలకి ఎందుకు చెప్పదంటే అడిక్ట్ అవుతారని. అంటే ఎందుకు అడిక్ట్ అవుతారంటే మీకు చెప్తాను. ఇప్పుడు ఒక మగ డాక్టర్ ఉన్నాడు. ఆడామె సమస్యలు చేపించుకోవడానికి పోయింది. ఒంటి మీద ఏదో జబ్బొచ్చింది చూపించుకోవడానికి పోయింది. అందుకోసం మొత్తం ఇప్పేస్తావా? ఆడవాళ్ళని ఇప్పేస్తదా? ఎందుకంటే వాడు అడిక్ట్ అయితాడు. ఈమె మొత్తం ఇప్పిందంటే అడిక్ట్ కమ్మన్నట్టే. కాబట్టి అంతా ఇప్పకుండా ఎక్కడైందో అక్కడ మాత్రమే చూపిస్తూ ఉంటారు గదా! దీనివల్ల ఏది ఆమె అడిక్ట్ కానన్నట్టు వాడిని కావద్దు అన్నట్టు. ఇలా హద్దులు పెట్టుకుంటుంది. వాడిని హద్దులో ఉంచుతుంది. ఇలా కాకుండా ఒక మగవానికి ఆడది సానుభూతి కోసమో, మంచితనం కోసమో మొత్తం వివరించి తన పర్సనల్ విషయాలు చెప్పిందనుకుందాం. చెప్పకూడని ఆడవాళ్ళు షేర్ చేసుకునే విషయాలు మగవాడితో చెప్తా ఉంది. సానుభూతి కోసం అనుకుందాం. అప్పుడు ఏం చేస్తాడు వాడు సానుభూతి చూపించేట్టే చూపెట్టి క్యాచ్ చేస్తాడు. క్యాచ్ అవుతది. జెన్యూన్‌గా క్యాచ్ అవుతా ఉంటాయి. క్యాచ్ చేస్తాడు. బ్లాక్‌మెయిల్ చేస్తా ఉంటాడు. ఆమె కూడా చేయమన్నట్టే. వద్దని అన్నట్టు కాదు. ఆమె హద్దులు ఉంటలేదు అన్నట్టే కదా! ఏదో రకంగా. ఇగో ఇట్లనే కంటెంట్ కూడా నాకు సినిమాల్లో గానీ, షార్ట్ ఫిల్మ్ గానీ, యూట్యూబ్‌లో గానీ ఇలా అవుట్ చేయాలన్నట్టు కంటెంట్‌ని ప్రేక్షకుల కోసం. సో, అది బ్లాక్‌మెయిల్ చేయమన్నట్టే. మీరు హద్దులో పెట్టుకోవడం లేదు. వాళ్ళని హద్దులో ఉంచడం లేదు ఆడియన్స్‌ని. ఈ విధంగా వాళ్ళు విషయం అంతా తెలుసుకుంటారు. తెలుసుకోమన్నట్టే. ఇగో ఇదనమాట కంటెంట్ చెప్పే విధానం. ఉదాహరణకి ఒకడు మనం చంపి సారీ అంటే ఊరుకుంటారా ఎదుటోళ్ళు? నువ్వు చంపినవు. చంపినాక సారీ అంటే అంత మాత్రాన ఊరుకుంటారా? నువ్వు చంపినాక శిక్షిస్తారు. సారీ అన్న ఊరుకోరు. బతిలాడతారు ఎవరైనా చంపి మళ్ళీ ఏంటంటే బతిలాడతారు. అంత మాత్రాన ఎవ్వరు ఊరుకోరు. ఆ! అట్లుంటదనమాట. అలాగే ఎదుటోడు తప్పు చేసిండనుకుందాం. ఎదుటోడు తప్పు చేస్తే వాడిని కొడితే శిక్షించినట్టు అయితది. మనం తప్పయితది. వాడిని బాధించినట్టు అయితది అని ఊరుకుంటే వాడు మళ్ళా చేస్తాడు గానీ, అరే! వాడు మంచితనంతోటి ఊరుకున్నాడని ఊరుకోడు కదా! ఎదుటోడు తప్పు చేసి మనం వాడిని కొట్టినట్టు అయితది. ఎందుకని ఊరుకుంటే మళ్ళా చేస్తాడు వాడు. మనం చేయమన్నట్టే వాడిని నిరోధించినట్టు అవుతుంది. మనం కూడా వాడిని ప్రోత్సహించినట్టు అవుతుంది. కాబట్టి వాడు మళ్ళా చేస్తాడు కదా! ఇప్పుడు పిల్లలే తప్పు చేస్తే ఎందుకు కొడతారు. ఎందుకంటే వానికి చెప్పకుంటే మళ్ళా చేస్తాడు. మనం చెప్పకపోతే చేయమన్నట్టే అయితదాడ. కాబట్టి చేస్తారు. కాబట్టి పెద్దోళ్ళు కొడతారు చిన్న పిల్లల్ని. ఇది పెద్దోళ్ళకైనా అంతే. తప్పు చేసిన వాళ్ళను కొట్టకపోతే వాళ్ళు మళ్ళా చేసినట్టు చేయమన్నట్టే చేస్తాడు వాడు. మనం కొట్టకుంటే మనం ప్రోత్సహించినట్టే ఇండైరెక్ట్‌గా కదా! కాబట్టి వాడిని శిక్షిస్తాం. ఇగో సినిమా కూడా అంతే అన్నట్టు. ఇక్కడ శిక్షించడు. వాడు పెద్ద నేరం చేసినా వీడిని శిక్షించడు. కాబట్టి వాడిని ప్రోత్సహించినట్టే. వీడు వాడిని అడ్డుకోనట్టే కదా! అగో ఇట్లుంటదంట సినిమా కంటెంట్. ఇప్పుడు స్విమ్ సూట్‌లో హీరోయిన్ వస్తది. అది చూపెడతానంటే బయట చేస్తారా అట్లా? సినిమాలో చూపిస్తున్నారు అంటే వీడు చూడమన్నట్టే, వాళ్ళు చూడమన్నట్టే, వీళ్ళు చూడడానికే. వీళ్ళు చూస్తారు, వాళ్ళు చూడమన్నట్టే, వీళ్ళు చూస్తారు కూడా. ఈ 2 ప్రోత్సహించడానికే కదా! ఒక కంటెంట్ అట్లుంటది. అది ఏ కంటెంట్ అయినా. కొన్నిసార్లు ఆ తర్వాత సున్నితంగా మందలిస్తాడు. ఇలాగా చేసేది ఆడపిల్ల ఇలా అమ్మ చేసేది పద్ధతిగా బాగలేదమ్మా. ఇలాగ పబ్లిక్‌లో ఇలా చేసేది అన్నట్టు ఏదో చిన్నగా పెడతాడు జోక్‌గా. పెడితే ఇక నాకు తెలీదండి మా ఊర్లో ఇలాగే చేస్తారు. అందుకే ఇలా చేశానండి. అంతేగాని ఏం లేదని ఆమె అంటది. ఆమె కూడా సున్నితంగా కవర్ చేసుకుంటది తప్ప తను కూడా నిరోధించుకోదు. నిరోధించుకునేలా ఉండదు. దాన్ని స్వీకరించదు. ఎదుటోళ్ళు కూడా ఆమెను ఖచ్చితంగా వ్యతిరేకించరు. ఆంక్షలు విధించరు. ఇట్లుంటదనమాట. అంటే కంటెంట్ అవుట్ చేస్తారనమాట. ఈ విధంగా ఉంటది.